శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రారంభించారు. వికలాంగులందరూ కూడా పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాంత్ కొద్దిగా వెనక్కి జరిగితే ఫోటో బాగా వెనక్కి యాక్టర్ ప్లేస్ చేస్తాను రెండు బస్సులు మంచిగా పెట్టి కొద్ది గ్యాప్ ముందు రెండు బస్సులు మంచిగా పెట్టి కొద్ది గ్యాప్ ముందు అలాగున్నాయండి. జై శ్రీరామ్. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సు అనే పేరుతో మన దివ్యాంగులందరికీ కూడా ఎలాగైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టారో ఆంధ్రప్రదేశ్లో, అదే ఉద్దేశంతో దివ్యాంగులకు కూడా వారి గౌరవార్థం వారికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం రోజున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాదు ఇది. కానీ
దివ్యాంగులకు ఏ రకంగా అయితే మన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందో అన్ని విధాల సంఘంలో వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ నిస్పృహ గురి కాకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులందరికీ కూడా సమాజంలో ఉన్నత స్థానాన్ని మొదటి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మహిళలతో పాటు వాళ్ళకు కూడా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పించారు. అలాగే ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మన ఇదివరకు ఉన్న నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయో ఇదివరకు అటువంటి 2-3 బస్సులకి ఇదివరకు ఉన్నటువంటి 50% కన్సెషన్ ఏదో అది కూడా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మన హెచ్ఎల్ నియోజకవర్గంలో మన ఎన్డీఏ కూటమి నాయకులందరి సమక్షంలో దివ్యాంగులందరినీ గౌరవించుకొని ఇక్కడి నుంచి 2 బస్సులతో హెచ్ఎల్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లి ఎంపీ ఆఫీస్ దగ్గర వాళ్ళకి అక్కడ సమావేశం పెట్టి వాళ్ళతో కలిసి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కలిసి మేము నాయకులందరం కూడా భోజనాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇస్తారు. ఆ సమాచారాన్ని కూడా చూసి ఆయన మాటలు విని అక్కడి నుంచి అందరినీ వాళ్ళు గౌరవించుకొని ముందుకెళ్తామని చెప్పి